వివాదాస్పద యూట్యూబర్ అన్వేష్ ఇక చేసింది చాలు ఆపేస్తానంటూ ట్విస్ట్ ఇచ్చాడు. ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అంటూ యూట్యూబ్ ఛానళ్లు నడుపుతూ ప్రపంచంలో పలు దేశాలు తిరుగుతూ డబ్బులు ఆర్జించిన అన్వేష్ హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటి వరకు యూట్యూబ్ వీడియోల ద్వారా సంపాదించింది చాలు, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నానని ప్రకటించారు. అంతేకాదు థాయిలాండ్ దేశం ఎంతో క్రమశిక్షణ ఉన్న దేశమంటూ పొగుడుతూ భారతదేశాన్ని తిట్టిపోశాడు. భారతదేశానికి ఏ విదేశీ మహిళ వచ్చినా అత్యాచారం చేయకుండా వదలరని, చివరకు కుక్కల్ని గోవుల్ని కూడా అత్యాచారం చేస్తున్నారంటూ తీవ్రంగా దూషించాడు. దీనితో పలు ఆధ్యాత్మిక సంఘాలు అన్వేష్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. అతడిపై దేశంలో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ హైదరాబాద్ సైబర్ పోలీసులు అతడి ఇన్స్టాగ్రామ్ వివరాలను కోరారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ ప్రపంచ యాత్రికుడు మరో వీడియో వదిలాడు. అందులో మాట్లాడుతూ ఇప్పటి వరకు 130 దేశాలు తిరిగా, ఇక ప్రపంచంలో మిగిలినవి కరివేపాకు లాంటి దేశాలు. ఆ దేశాలను మీకు చూపించను, నేనే తిరుగుతా, ఇకపై వీడియోలు చేయడం ఆపేస్తాను. 4-5 రోజుల్లోనే దాదాపు 60 లక్షలు సంపాదించా. ఇప్పుడు నా దగ్గర 8 కోట్లు క్యాష్ ఉంది. ఆ డబ్బు పెట్టుకొని కూర్చొని తింటా. ఇంకా నాకేమీ అవసరం లేదు. ప్రపంచ దేశాలను చూపించేందుకు నా బదులు కొత్త వారు వస్తారు. ఇంట్లో కూర్చొని సొల్లు చెప్పుకుంటూ ఏదో వీడియోలు చూసుకుంటూ ఉంటే ఏమీ రాదు, బయటకు రావాలి. కష్టపడినోడికి కష్టపడినంత. ప్రపంచ దేశాలు చూపించే ప్రయత్నంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్నిసార్లు ప్రాణాలు సైతం పోవచ్చు. అవన్నీ లెక్క చేయకూడదు. ధైర్య సాహసే లక్ష్మి. నేను కూడా అలాగే రంగంలోకి దిగాను. నేను ఈ వీడియోలు ఆపేసి సమాజం ఉద్ధరించేందుకు నడుం బిగిద్దామనుకుంటున్నా. ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాల గురించి మాట్లాడదాం. స్త్రీ హక్కులపైన, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని మీకు ప్రమాణం చేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు ప్రపంచ యాత్రికుడు అన్వేష్.